హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ విజయ్ కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, బొప్పాయి కాయను తిన్నాక గింజలను పడేస్తున్నారా? ఈ గింజల వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది మీరు పరగడుపున పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళలో కానీ కడుపులో పురుగులు చేరి ఇబ్బంది పడుతుంటే ఈ గింజలను ఒక స్పూన్ తీసుకొని మింగడం వలన బాగా పనిచేస్తుంది. ఇవి ప్రేగులలోని హానికరమైన బ్యాక్టీరియాలను పూర్తిగా నాశనం చేస్తుంది. అలాగే గ్యాసు, కడుపుబ్బరం వల్ల మలబద్ధకంతో బాధపడే వారికి ఇది ఒక మంచి మెడిసిన్. ముఖ్యమైన విషయము చెప్తున్నాను, గర్భిణీ స్త్రీలు మరియు పాలు ఇచ్చే తల్లులు ఈ బొప్పాయి గింజలను అస్సలు తినకండి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎండ లేదు కదా, మనము కవర్లో పెట్టి ఎండుమిరపకాయలను బాక్స్లో పెట్టినా కూడా మెత్తగా అవుతాయండి. మీరు ఈ విధంగా బౌల్లో తీసుకోండి. ఎండుమిరపకాయలను దీనిలోకి వేసుకోండి. కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో పెట్టి మూత వేయండి. మూత వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 10 నిమిషాలు వదిలేయండి. నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఏమి వేయించే అవసరం లేదండి. ఎండ లేదు అన్నప్పుడు, మెత్తగా అయ్యాయి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ మెటల్ గాజులు ఒక 2 తీసుకున్నాను. అలాగే డబుల్ సైడ్ గమ్ టేపు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత గాజుకు నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత మీరు గోడకు అతికించండి. ఇది దేనికి చేయవచ్చు అంటే కిచెన్లో స్పూన్స్ పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో స్పూన్స్ పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, సాధారణంగా మనము సబ్బును సోప్ బాక్స్లో పెడతాం కదా, కింద నీళ్ళు నిలిచిపోయి సబ్బు మెత్తగా మారి త్వరగా కరిగిపోతుంది కదా, డబ్బులు కూడా వృధా అవుతాయి. నేను ఇక్కడ సబ్బు పైన ఒక చిన్న మేకు ఈ విధంగా కొట్టాలి. నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా హోల్స్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. హోల్స్ చేసుకున్నాను. తర్వాత దీనికి ఒక దారము కట్టి చూడండి, ఈ విధంగా దారము కట్టుకోవాలి. ఇది మీరు బాత్రూంలో వేలాడదీయండి. సబ్బుకు అన్ని వైపులా గాలి తగిలి త్వరగా ఆరిపోతుంది. తేమ ఉంటే దీనివల్ల సబ్బు అస్సలు కరగదు, మురికి అంటుకోదు, మరియు డబుల్ టైం ఎక్కువ రోజులు వస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, పాలు తెస్తాము కదా, ఒక 2-3 రోజులు యూజ్ చేస్తాము. అయితే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పాలు స్మెల్ వస్తాయి కదా, ఫ్రెషనర్ ఉండదు, తొందరగా కూడా పాడవుతాయి కదా. పాలును వేడి చేసి ఫ్రిడ్జ్లో పెడతాము. పాలు ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు పాలు వేడి చేసేటప్పుడు ఒక పొంగు వస్తుంది కదా, ఆ టైంలో మీరు ఒకే ఒకటి ఏలక్కిని వేయండి. ఏలక్కిని వేసి మీరు పాలను వేడి చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ విధంగా చేయడం వలన పాలు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.